హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ కూడా చేయండి. ఈరోజు అయితే మనం మైసూర్ బోండా అయితే చేద్దాం. ఎంతో పర్ఫెక్ట్గా లోపల పచ్చి పిండిలాగా అలా ఏం లేకుండా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చేలా చేద్దాము. ఎలా అయితే చేయాలో చూసేయండి. ముందు నేను ఒక కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. దానిలో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసి బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకోవాలన్నమాట. అందులో మనకి చిన్న చిన్న బుడగల్లాగా అయితే వస్తుంది. అలా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇందులో 2 కప్స్ మైదా అయితే వేస్తున్నాను. ఆ మైదా కూడా వేసి ముందు ఈ పెరుగుతోనే కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అలా వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత అందులో మనం కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేసుకుంటే మనకి పిండిలో ఏమైనా లంప్స్ అయ్యన్నీ ఉంటే పోతాయి. చూడండి, అలా బీట్ చేసుకుంటూ ఉండాలి ఒక 5 మినిట్స్ వరకు. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బోండాల్లాగా వేసుకోవాలి. వేసుకొని కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి, లేదంటే ఒకవైపు కాలుతుంది, ఒకవైపు కాలదనమాట. అవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, అలా పొంగితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే లోపల పచ్చిగా ఉండదు, బయట కూడా క్రిస్పీగా బాగుంటుంది. ఇంకా వీటినన్నిటిని ఒక గిన్నెలో తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన మైసూర్ బోండం అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి.